ఆషాఢ బోనాల గురించి చూద్దాం. వర్షాకాలం కాబట్టి ఆషాఢంలో అనేక రోగకారక పరిస్థితులు ఉంటాయి. వాటిని అధిగమించి అంతటా ఆరోగ్య సౌభాగ్యము, సంతోషము వెలివేయాలని శక్తిమాత అనుగ్రహం భక్తులు ప్రార్థిస్తారు. ఆషాఢ బోనాలు సమర్పిస్తారు అన్నమాట. ఆషాఢం అంటేనే వర్షాకాలం ఆరంభం కాలం. వారాహిదేవి సస్య అభివృద్ధికి, సాఫల్య శక్తికి, భూసార రక్షణకు అధిష్టాన దైవంగా దేవి భాగవతం పేర్కొందన్నమాట వారాహిదేవిని. అందుకే ఆషాఢంలో వారాహి ఉత్సవాలు పేరిట ఉభయ తెలుగు రాష్ట్రాల గ్రామ దేవతలు శక్తి స్వరూపాన్ని ప్రత్యేకంగా పూజిస్తారు. తెలుగు రాష్ట్రాల గ్రామ దేవతలు తగ్గిసారి పూజిస్తారన్నమాట. దేవి రూపాల క్షీరసారిని, మంగళ ద్రవ్యాన్ని సమర్పిస్తారు. బోనాలపేట అన్నప్రదార్థాన్ని నివేదన చేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగే బోనాల వేడుకలు జండనాగరాలు జరిగే బోనాల సందర్భ ప్రత్యేక స్థానం ఉందన్నమాట. గోల్కొండ జగదంబిక ఆలయంలో బోనాల తొలివేడుక ప్రారంభమై ఆపై మల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా సింహవాహిని మాతా మహేశ్వరి ఆలయాలు బోనాల సంబరాలు పెరుగుతారన్నమాట. ఆషాఢం చివరి ఆదివారం నాడు నిర్వహించే తుది బోనాలకు ఎంతో ప్రాచుర్యం ఉంది. ఆషాఢంలో అష్టమి, నవమి, దశమి తిథుల్లో మహిషాసురమర్దిని రూపాన్ని ఆషాఢ త్రిరాత్రుల పేరిట ఆరాధించి శక్తిమంత్రం మహామంత్రంగా పేర్కొన్నారు. ఆషాఢ శుద్ధి నవమి నాడు ఆరంభించి శ్రావణ పౌర్ణమి వరకు శాఖ మహాలక్ష్మి వ్రతం పేరిట లక్ష్మీ కటాక్షం కోసం పలు లక్ష్మీ రూపం పుష్పాలతో కాయగూరలతో అర్చించాలని అర్చన చంద్రికి వెల్లడించింది. ఆషాఢ అమావాస్య నాడు కాళికాదేవిని ఆరాధించే సంప్రదాయం కూడా ఉంది. ఆషాఢ పూర్ణిమ నుంచి ఆరంభించి శ్రావణ పూర్ణ్య పర్యంతరం కోకిల వ్రతాన్ని ఆచరిస్తారు. సొంటి, మిరియాలు, పిప్పిళ్ళు, ఉసిరి, కరక్కాయ పొడులను తేనెలో రంగరించి ఆరోగ్యవర్ధనని మిశ్రమాన్ని తమపాకులు ఉంచి శక్తిమాతను నివేదిస్తారు. ఈ పదార్థం ప్రసాదంగా ప్రతిరోజు మండల దీక్షగా 40 రోజుల పాటు ఆషాఢ అమావాస్య నాటి నుంచి స్వీకరించడం ద్వారా కఫ సంబంధ, ఉదరకోశ సంబంధ వ్యాధులను దరిచేరవని ఆయుర్వేదం వివరించింది. ఆషాఢ మాసంలో వీలైన తులసి, మారేడు, వేప, రావి, ఉసిరి మొక్కలు నాటడం అనేది శక్తి ఆరాధనలో భాగమని వృక్షచింతామని విశదీకరించింది అన్నమాట. ఈ ఆషాఢంలోనే మన సొంటి, మిరియాలు, పెప్పుళ్ళు, ఉసిరి, కరక్కాయ పూలను తేనెలో రగించి మనం ప్రసాదంగా తీసుకుంటాం అన్నమాట. అలాగే ఆషాఢం నిర్వహించే ముఖ్య వేడుక శాకంబరిదేవి ఉత్సవం. పూర్వకాలం హిరణ్యాక్ష వంశానికి చెందిన దుర్గామాసురును తన వరబల ప్రభావంతో వేదాన్ని అంతర్ధానం చేశాడంటారు. దాంతో వైదిక కర్మలు, యజ్ఞయాగాది లోపించే ఫలితంగా సుదీర్ఘకాలం కరువారిపోయింది. శతాక్షి పేరిట జగన్మాత అవతరించి అసుర సంహారం చేసి వేదోద్ధరణ చేసిందని పురాణం విశ్లేషించాయి. ఈ సందర్భంలోని క్షామ నివారణకు, ప్రజలకు ఆహార వైవిధ్యం కోసం శక్తిమాత అనేక శాఖల్ని, ఫలాల్ని ప్రసాదించిందంటారు. ఆ శతాక్షిదేవి శాకంబరిగా, అన్నపూర్ణగా ప్రకటితమైందంటారు. కదంబంపేట కాయగూరలతో ప్రత్యేక పదార్థాన్ని వండి మట్టి కుండలో ఉంచి శాకంబరి నైవేద్యంగా సమర్పిస్తారు. బోనాన్ని మట్టి కుండలో నైవేద్యం సంప్రదాయం శాకంబరి ఆరాధన నుంచి ఆరంభమైంది. మట్టి కుండ బ్రహ్మాండానికి సంకేతమైతే ఆ కుండలోని కబంధ జీవశక్తికి సంకేతం. ఆ కుండపై వెలిగే దీపం ఈశ్వర చైతన్యమైన పరమజ్యోతికి ప్రతిఫలం. సకల సృష్టి భగవత్చేత కొనసాగుతుందని ఈ శక్తి కృతజ్ఞతలు చెబుతూ అన్నద్రవ్యాన్ని నివేదించడమే బోనాల పండుగలు, వేడుకలు పరమార్థం. ఈ విధంగా బోనాల పండుగకి పరమార్థం ఆషాఢ బోనాలు అన్నమాట. దీని గురించి మనం కొంతవరకు తెలుసుకున్నాం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.